హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. నిరంజన్ వరంగల్కి సంబంధించినటువంటి 17 ఏళ్ల బాలుడు నిరంజన్ చావుకి వైఎస్ఆర్సిపి నేత పెద్ని నానియే కారణం. ఇది నేనంటున్నటువంటి మాట కాదు. ఆ కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నిజంగానే మీరు ఒక్కసారి ఆలోచించురు కానీ దానికన్నా ముందు వీడియో చూడండి, ఆ తర్వాత చూపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను. ఒక 2 days కూడా ఉంచలే పేరే నాని అంటూ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది. అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మీ బాబు. ఆ వీడియో ఏంటో, ఆ మాట్లాడింది ఏంటో, తను 200 times తను విన్నది ఏంటో ఒకసారి మీకు వినిపిస్తాను. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఇది పెద్ని నాని గారు అన్నమాట. అది వాళ్ళ అబ్బాయి అంటే నిరంజన్ 200 times వీడియో చూసేటట్టు ఒకసారి చూడండి. వాడు పిలిచే వీడియో అన్న తమ్ముడు అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చాలా బాధ. ఇప్పుడు మా బాబు మా చంపే కారణం కూడా పేరు నాని గారు. నేను బల బుద్ధి చెప్తాను. బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అన్న ఒక మాట ఏమన్నాడు తెలుసా, నన్ను అన్న పర్లేదు నా దేవుడు అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్, వాని వయసు ఎంత, వానికి ఎవరని చెప్తారా? అంత నాలెడ్జ్ ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా. సార్ నా దేవుడు అన్నాడు, నన్ను అన్నది అది వాయిస్ కూడా ఇచ్చిన రిలీజ్ చేయలేదు బయటికి, నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లేదు పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుకున్నా చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలేదు ఆ వాయిస్ వినుకుంటా. ఆ ఊట మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కూడా చూసాడు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతను కూడా పిల్లలు మనవరాలు ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆయన రాజకీయ వ్యక్తి ఎందుకు ఇచ్చిన నాకు అర్థం కాదు. సీరియస్ చెప్తుంది, ఆయన ఒక రాజకీయంగా రాలేదు సార్. మానవత్వం బాబుకి ఏదో బాధ ఉందని చెప్పి ఆ బాధ తీర్దామని వచ్చింది తప్పించి ఒక హెల్ప్గా ఆయన ఒక రాజకీయం చేద్దామని రాలేదు. మీరు ఆల్రెడీ చూసింటారు, ఒక్క వ్యక్తి మెడల కనవ కనబడ్డారా, ఒక్క రోడ్ల మీద బ్యానర్ కనబడ్డారా? పార్టీ పరంగా రాలేదు. దాన్ని ఇష్యూ చేసి ఆంధ్రాలో మీ బాబు వీళ్ళకున్న దాంట్లో ఇంత ఇసుమంత ఇంగిత జ్ఞానం అయినా సరే వైఎస్ఆర్సిపి నాయకుడు పెద్ని నాని గారికి ఉందా? మానవత్వం అంటే అసలు మనిషిలోంచి మనసులోంచి నరాన్ని నుంచి తీసి అవతల పడేశారా అనటానికి ఈ వీడియోనే నిదర్శనం. ఆ బాబు చాలా అంటే దాదాపు 17 ఏళ్ల వయసు ఉన్నా కానీ ఒక 5-6 ఏళ్ల నుంచి చాలా తీవ్రమైనటువంటి ఒక అంతు చిక్కనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా ఇబ్బందులుగా ఉన్నాడు. తన ఆఖరి కోరిక పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి తన దేవుడిగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత హుందాగా నిజంగా ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ శ్రీవారి ప్రసాదం తీసుకుని అమ్మవారి అనేకమైనటువంటి ఆ దేవుళ్ళని మొక్కి ఆ ప్రసాదంతో ఆ గుమ్మంలో అడుగు పెడతారు పవన్ కళ్యాణ్ గారు. అలా వెళ్ళి ఆశీర్వదించి వస్తే దానిని పట్టుకుని పెద్ని నాని గారు నిజంగా ఆ నోరు ఎలా వచ్చిందో నాకైతే నిజంగా అది నోరా లేదంటే ఇంకేమన్నా దరిద్రమా నాకైతే అర్థం కాదు. అన్న కొద్ది రోజులకే ఆ బాబు దాన్ని చూసి బాధపడి పవన్ కళ్యాణ్ అంతకు ముందు చాలా అన్యాక్టివ్గా ఉండేటట పిల్లడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆయన కలిసి మాట్లాడిన తర్వాత చాలా యాక్టివ్గా అయ్యాడట. అలాంటిది మళ్ళీ ఈ పెద్ని నాని గారి మాటలు చూసి ఆ పిల్లోడు ఎంత బాధపడ్డాడు అంటే ఇప్పుడు ఆ తండ్రి చెప్తుందే అర్థం చేసుకోండి. ఎలా అనుభూతి అయిందని నాకు అర్థం కాదు. ఏం మనుషులండి అసలు. అంటే మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళగానే మానవత్వం అనేది ఇంకా మర్చిపోతారా? మీకు ఇంకా దరిద్రమైనటువంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి అంటే అలాగే కనిపిస్తుంది. ఎంతసేపు రౌడీలకి అంటే కొంతమందిని చంపేసి 23 ఏళ్లలో 24 కేసులు పెట్టించుకున్నటువంటి వ్యక్తికి వెళ్ళి 20 లక్షల రూపాయలు ఇచ్చి వస్తారు. అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక పసిపిల్లోడిని పట్టుకుని ఇలాంటి మాటలు మాత్రం అంటారు. అలాంటివి 23 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ని వెళ్ళి చనిపోతే పరామర్శిస్తారు, 20 లక్షలు ఇస్తారు, పైగా అధినాయకుడు వచ్చి దిగిపోతాడు. కానీ ఇలాంటి పసిపిల్లోడికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం లేకుండా మనం చెప్పింది కాదు, కుటుంబ సభ్యుడు వాళ్ళ తండ్రి చెప్తుంది. చుట్టుపక్కల ఎక్కడ ఒక జెండా కానీ ఒక ఫ్లెక్సీ కానీ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు. ఇది రాజకీయంగా ఆయన ముమ్మాటికి రాలేదు అని చెప్పి తండ్రి చెప్తున్నాడు. దీన్ని కూడా రాజకీయం చేయటానికి
ఎంతసేపు శవాల మీద చిల్లర ఏరుకోవడం తప్ప, శవాల మీద పేలాలు ఏరుకుని తినేటువంటి బ్యాచ్ తప్ప మీకు అసలు మనస్సాక్షి అనేటువంటిది ఉండదా, రాదా? మీరు అసలు మనిషి పుట్టలేదా అనేది నాకైతే అర్థం కాల. ఈరోజు ఆ పిల్లవాడి మరణానికి మీరే కారణం. అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు, ముఖ్యంగా పెర్ని నాని గారు. నిజంగా నేను చెప్తున్నాను కదా, పెర్ని నాని గారు మీరే కారణం నిరంజన్ చనిపోవటానికి. అంత హ్యాపీగా కోలుకుంటూ కాస్తో కోస్తో బాగున్నాడు అనుకునేటువంటి ఆ బాబుని మానసికంగా కుంగతీసి చంపేసింది మీరే. ఇది నేను చెప్తున్నటువంటి మాట కదా, వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు, గుర్తుపెట్టుకోండి. ఆ పసివాడి ప్రాణం మీకు డెఫినెట్గా చుట్టుకుంటుంది. ఏం మనుషులండి, ఏం బతుకుతున్నారండి, ఎందుకండి బతుకు? ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేయటం మీకు అసలు ఇంతకన్నా నీచమైన రాజకీయంగా మీకు అవ్వట్లేదా? మీకు రాజకీయం చేయటం చేతన అవ్వట్లేదా? చేతన అవ్వకపోతే ఇంట్లో కూర్చోండి సార్. పసిపిల్లోడి దగ్గరికి వెళ్ళి కూడా అలాంటి మాటలు మాట్లాడేటువంటి రాజకీయం, ఇంతకన్నా దరిద్రమైనటువంటి రాజకీయం భారతదేశంలో పెర్ని నాని గారు చేసినట్టుగా, అంబటి రాంబాబు గారు చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎవడూ చేసి ఉండడేమో. ఎందుకు సార్ అసలు మనం మాట్లాడితే కనీసం మానవత్వం అనేది బయటికి కనిపించాల్సిన అవసరంలా, లోపలన్న ఉండాలి కదా, అది కూడా కనిపించలే. మీరు కనిపించదు కూడా. అంత కర్కశంగా బండరాయిలాగా తయారయ్యి మన రాజకీయాల కోసం ఎవడైనా సరే ఏమైనా సరే మనం ఎంత దిగజారాలో అంత దిగజారిపోతాం అనడానికి నిదర్శనంగా మీ పార్టీని మిమ్మల్ని మీరు చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు డెఫినెట్గా తగులుద్ది, అందులో మాత్రం ఎటువంటి సందేహం.